తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు పరిణామాలలో భాగంగా పూర్తి స్థాయిలో కనబడుతున్న అంశం ఏంటి అంటే ఒక అంశం కేసీఆర్. మీ అందరికీ తెలుసు కేసీఆర్ ఫోటో ఎక్కడ కనిపించినా, కేసీఆర్ ఫోటో ఎక్కడ వినబడ్డా కూడా ప్రస్తుతం ఇది ఎక్కడ కూడా పొలిటికల్ సర్కిళ్లలో ఒక పంచాయతీ పెడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఫోటో కనబడితే చాలు కాంగ్రెస్ నేతలకు పూర్తి స్థాయిలో కూడా భయం మొదలవుతుంది. ఇటు పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా పదవి గండం పూర్తి స్థాయిలో ఉంది. ఇక మేము భవిష్యత్తులో రాజకీయాలు చేయలేమా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడింది. నిజానికి ఇక్కడ రెండు అంశాలు దాగి ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్కు తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ ఉంది. ఇక దానితో పాటు 10 సంవత్సరాల కాలంలో తన యొక్క భవిష్యత్తు ప్రణాళికతోని ఒక దిక్సూచిలా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కేసీఆర్ పనిచేసిండు అనేది వాస్తవం. ఇక మూడో అంశం ఏంటి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన యొక్క ఫామ్ హౌస్లో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లాల వారీగా వరంగల్కు సంబంధించిన రథోత్సవ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు కొనసాగించడం మూడో అంశం. అయితే ఈ మూడు పరిణామాలు చూస్తున్న తర్వాత నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భయం ఆందోళన మొదలైంది అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఈ భయం ఆందోళన ఎందుకు మొదలైంది? ఈ భయం ఆందోళన మొదలు కావడానికి కారణం ఏంటి అంటే కేవలం ఈ కటౌట్ మాత్రమే. ఈ కటౌట్ను చూసి నిజంగా భయపడతారా, ఆందోళన వ్యక్తం చేస్తారా, భయపడాల్సిన అవసరం ఏంటి అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఎస్, భయపడాలి, ఆందోళన వ్యక్తం చేయాలి. ఆ కటౌట్ను చూస్తే ఎవరైనా కూడా ఆగిపోవాల్సింది. ఇది తెలంగాణ రాజకీయాలలో నేటి అంశంగా మనం దీన్ని భావించవచ్చు. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి వ్యూహ ప్రతివ్యూహాలు ఏమీ అవసరం లేదు. ఇక్కడ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం మీద ఇంకేదీ చేయాల్సిన అవసరం లేదు, మాటల విమర్శలు అవసరం లేదు, మాటల దాడి అవసరం లేదు, ఎదురు దాడి అవసరం లేదు, ఏది అవసరం లేదు. ప్రజల నుంచి స్వచ్ఛందంగా వస్తున్న వ్యతిరేకతను పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రభుత్వానికి భయంకరమైన వ్యతిరేకత వస్తుంది. అది విపక్షాలకు ఏది మైలేజ్గా మారుతున్న తరుణం మనం చూస్తాం. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ అనేది ఒక బ్రాండ్, కేసీఆర్ అనేది ఒక ఎమోషన్, కేసీఆర్కు సంబంధించి ఒక పేగుబంధంలా మారిపోయిన పరిస్థితి కనబడింది. అయితే కేసీఆర్తో చాలామంది ఉద్యమంలో కలిసి పనిచేయొచ్చు కాక, కేసీఆర్ను విభేదించవచ్చు కాక, కానీ కేసీఆర్ అనే వ్యక్తి, కేసీఆర్ అనే ఫోటో, కేసీఆర్ అనే మనిషి, కేసీఆర్ అనే పదం ఈరోజు నానుడి అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కేసీఆర్కు సంబంధించిన మాటలే తప్ప మరే అంశాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తున్నాం. అయితే నేను కాస్త దీన్ని లోతుగా తెలంగాణ ప్రాంత ప్రజలు ఎందుకు కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు, కేసీఆర్ అనాల్సిన అవసరం ఏంది, కేసీఆర్ ఎందుకు ఆ పదం పలుకుతున్నారు అనేది కాస్త నేను ఆరా తీసే ప్రయత్నం అయితే చేసిన. దాంట్లో కొన్ని వాస్తవాలు కనబడ్డాయి. ఆ వాస్తవాలు ఏంటి, ఆ వాస్తవాలకు సంబంధించిన పరిణామాలు ఏంటి అనేది కాస్త నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తా. ఏంటి అంటే కేసీఆర్కు సంబంధించిన జపం చేయడానికి మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ, తెలంగాణ ప్రాంత బిడ్డలు కానీ ఎందుకు అంత ఆరాట పడుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఎందుకు అంటే కేసీఆర్కు సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో జపం మొదలైంది, కేసీఆర్కు సంబంధించిన కటౌట్ విషయంలో అంటే కేసీఆర్ ఫోటో కనబడితేనే పూర్తి స్థాయిలో కూడా ఆగి నిర్గాంతపై చూడాల్సిన పరిస్థితి ఏంది అంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా పరిశ్రమలు అనేది పూర్తి స్థాయిలో రాకపోవడం, పరిశ్రమలు అనేది వెనక్కిపోవడంతో ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులుగా మారి తమ జీవితాల్ని, తమ కళలను పూర్తి స్థాయిలో సాకారం చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో పరిశ్రమలు రాకపోవడంతో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులుగానే మారిపోయారు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగుల సంఖ్య లేదా అంటే ఉన్నది. అప్పుడు 40 లక్షల మంది ఉన్నారు అని పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులు చాలామంది కూడా వాదించరు. ఈరోజు ఆ సంఖ్య కాస్త 80 లక్షల వరకు మారిందంటే అదే మేధావి వర్గం యాక్సెప్ట్ చేస్తుందా, అదే మేధావులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఓకే అంటారా లేదా అనేది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా అంటే వ్యవసాయం మీద ఆధారపడి అనేక రంగాలు అభివృద్ధి బాటలో నడిచినాయి, సంపద సృష్టి జరిగింది, దాంతోపాటు ఉద్యోగాల అవకాశాలు దొరికినాయి, రకరకాలుగా కూడా అభివృద్ధి అనేది జరిగింది. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్నీ వెళ్ళిపోవడంతో పూర్తి స్థాయిలో ఏం చేయాలనో ఏం చేయలేని దిక్కుతోచని స్థితిలో కూడా ఉన్నారు అనేది వాస్తవమైన విషయం. ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏంటంటే రెండో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు, మనం ప్రధానంగా కూడా పోరాటం చేసింది నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశాన్ని. నీళ్ల విషయంలో పూర్తి స్థాయిలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
మనకు కరువు వచ్చిన అంటే వాతావరణంలో మార్పులు వచ్చి మనకు ఇక్కడ కరువు ఏర్పడినా కూడా కరువు ఏర్పడకుండా గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సముద్ర పాలు కాకుండా అక్కడ ఒడిసిపట్టిన నీళ్లతోని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్ల ద్వారా వాగుల ద్వారా వంకల ద్వారా ప్రతి గ్రామంలోని చెరువులను నింపుతూ పూర్తి స్థాయిలో కూడా 3 పంటలు పండే విధంగా కూడా ఒక ప్రణాళికతోని పూర్తి స్థాయిలో నీళ్లను విజయవంతంగా భగీరథ ప్రయత్నం అయితే చేసిండు కేసీఆర్. ఇక దీంతో పాటు నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు నిధుల విషయంలో అభివృద్ధి ఏ తారాస్థాయిలో జరిగింది అనేది కూడా అందరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం. ఆనాడు తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలాగా వెలవెలబోయినాయి. ఈరోజు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏర్పడ్డ పరిస్థితి రోడ్ల విషయంలో కానీ దాంతోపాటుగా పూర్తి స్థాయిలో పంటను పండించిన తర్వాత స్టోరేజ్ చేసుకోవడానికి గోదాముల విషయంలోనైతేనే రైతు వేదికలైతేనే కలెక్టరేట్ భవనాలు అయితేనేమి దాంతోపాటు ఎస్పీ బంగ్లాలు అయితేనే దాంతోపాటు కేజీ టు పీజీకి సంబంధించిన పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థకు సంబంధించి ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా కూడా అభివృద్ధి జరిగింది. ఇక నియామకాల విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించను. దాదాపుగా 2 లక్షల వరకు ఉద్యోగ కల్పన అయితే జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇవన్నీ కూడా ఒకటి అంశం కాదు. ఇక్కడ మరొక ప్రధానమైన అంశం ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి ఈ వ్యవసాయ సాగు లేక తెలంగాణ రాష్ట్రం నుండి ఇతర దేశాలకు ముంబై బొంబాయి దుబాయ్ అనే విధంగా పూర్తి స్థాయిలో వలస జీవులుగా వెళ్ళిపోయి అక్కడ జీవితాలు దుర్భరంగా ఏంది అంటే బ్రతుకుతూ అక్కడ ఎడారి ప్రాంతంలో తీవ్రమైన సంక్షోభాన్ని అంటే ఎంత దారుణంగా అంటే వాళ్ళ జీవితాలు ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ ఇతర దేశాలు వెళ్ళిపోయి బ్రతికిన పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళందరినీ కూడా మళ్ళీ రిటర్న్ రప్పించి తెలంగాణలో పూర్తి స్థాయిలో సాగుకు నీళ్ళు అందించి 24 గంటల కరెంట్ అందించి మద్దతు ధర కల్పించి వ్యవసాయాన్ని పండుగలా మార్చిండు కేసీఆర్. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అంటే ఒక ఎమోషన్గా మారిపోయింది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయంగా దెబ్బగొట్టేందుకో విమర్శలు చేసేందుకో లేకపోతే కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేసేందుకో ఆ కేసీఆర్ను అపహాస్యం చేసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది ఎన్ని రోజులు జరిగినా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు. వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా చూస్తూనే ఉంటారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 2028లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అనేది నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు, ఏ ప్రాతిపదికని చెప్పొచ్చు, ఏ విధంగా చెప్పొచ్చు అనే దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. నేను దాన్ని కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. సో కేసీఆర్కు సంబంధించి ఈరోజు నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు శ్రీరామనవమి పండుగ ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అద్భుతమైన పరిపాలన అందించిండు. పూర్తిగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఆ క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే 15 నెలల కాలంలోనే రావణ కాష్టగా తెలంగాణ మారిపోయింది. 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో శ్రీరాముని పరిపాలన వల్లే తెలంగాణ రాష్ట్రం విరజిల్లింది, విరజిల్లాలే కూడా. కానీ మనం చేసిన ఓటు అనే ఒక ఆయుధంతో పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మార్పు పేరుతోని దగా చేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ దోపిడీ చేస్తున్న తరం ఈ తెలంగాణలో కళ్ళకు కట్టినట్టుగా కూడా కనబడుతున్నది. అది అందరికీ తెలిసిన విషయం. దాని గురించి మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రజలు అనుభవిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు కాబట్టి అది యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే.